అలాగే నా పేరు మిత్రం ఒకటి మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే బేసిక్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5 దేశాల యాత్రలో ఉన్నారు. అంటే ఆ 5 దేశాలకు వెళ్ళేది కూడా భారతదేశం కోసమే. అంటే అక్కడికి వెళ్ళి కొన్ని డీల్స్ అవన్నీ కూడా చేపట్టొస్తున్నారు. తర్వాత యూనో యూఏఈతో కూడా వెళ్ళి ఆయిల్ రిలేటెడ్గా కొన్ని డీల్స్ మాట్లాడుకున్నారు. అలాగే ప్రతి దేశంతో కొన్ని కూడా డీల్స్ మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే నార్వేకి అయితే వెళ్ళారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇటలీకి కూడా వెళ్తారు. అయితే నార్వేకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి నార్వే యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదైతే ఉంటుందో అది ఇచ్చారనమాట. సో ఆయనకు గౌరవప్రదంగా ఇచ్చారు. అయితే అలా ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. బేసిక్గా అదొక ప్రెస్ బ్రీఫింగ్ మాత్రమే. అంటే ప్రెస్ జాయింట్ స్టేట్మెంట్ మాత్రమే, నాట్ ఫర్ ప్రెస్ మీట్ యాక్చువల్లీ. సో ప్రెస్ జాయింట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే ప్రైమ్ మినిస్టర్, లేదంటే ఆ దేశానికి చెందిన రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళు ఇలా సో అండ్ సో రీజన్ కారణంగా ఇలా ఇస్తున్నాం అన్నట్టుగా ఒకటి చెప్పి, ఇలా ఇస్తున్నాం అన్నట్టుగా కూడా చెప్పి, సో అండ్ సో రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అలా ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. జనరల్గా కొంతమంది చెప్తుంది ఏంటంటే సాధారణంగా ఇలా ఎప్పుడైనా జరిగినప్పుడు ఆ ఇరు దేశాల ప్రైమ్ మినిస్టర్లు కూడా అక్కడ ఏమంటారు ఆ బ్రీఫింగ్కి మాత్రమే కాకుండా ప్రెస్ మీట్కి కూడా యాక్సెస్ ఉంటారు. అంటే ప్రెస్ కూడా వాళ్ళని క్వశ్చన్లు అడుగుతారు, వాళ్ళ ఆన్సర్లు చెప్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బ్రీఫింగ్ మాత్రమే ఇచ్చారు, జస్ట్ జాయింట్ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చి ఇంకా ప్రెస్ మీట్ ఏమీ లేకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. సో నరేంద్ర మోడీ గారు అక్కడ నుంచి దిగిపోతున్న టైంలో అక్కడ ఒక జర్నలిస్ట్ ఉంది, ఆవిడ పేరు హెల్లే లింగ్. సో ఆవిడ బేసిక్గా నరేంద్ర మోడీ గారిని పిలుస్తూ, ప్రైమ్ మినిస్టర్ మోడీ, వై డోంట్ యూ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫ్రీయెస్ట్ ప్రెస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి అడిగింది. మోడీ గారు కనీసం పట్టించుకోలేదు. ఈవెన్ నార్వే అఫీషియల్ కూడా పట్టించుకోలేదు. అక్కడ ఎవరైతే ఉన్నారో నార్వే పీపుల్ ఉన్నారో గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. సో పోనీ నార్వే వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారంటే పోనీ అది వేరు కదా. పోనీ నార్వే వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు అక్కడ. సో అక్కడ జస్ట్ బ్రీఫింగ్ మాత్రమే ఇచ్చారు, ప్రెస్ మీట్ కాదు. దాని గురించి ఆవిడ ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసింది, నేను మోడీని ఇట్లా అడిగాను, ఆయన నన్ను ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఆయన చెప్పడం కూడా నాకు తెలుసు. నార్వే బేసిక్గా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది, ఇండియా 157వ ప్లేస్లో ఉంది, ఈ పాలస్తీను, క్యూబా ఇలాంటి దేశాలతో పోటీ పడుతూ అని చెప్పి ఏదో ట్వీట్ వేసింది అనమాట ఆవిడ. సో దాని రిలేటెడ్గా ఇండియా ఇన్ నార్వే అని చెప్పి ఎంబసీ ఉంటుంది కదా, వాళ్ళు ఒక రెస్పాన్స్ ఇచ్చారు. ఈవినింగ్ ప్రెస్ మీట్ ఉంది, అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తరపున ఒక స్పోక్స్ పర్సన్ ఉంటారు భారతదేశం తరపున, మీరు అక్కడికి వచ్చి మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా అడగచ్చు అని చెప్పి ఒక రిప్లై అయితే ఇచ్చారు. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తరపున ఇండియా నుంచి ఒక పర్సన్ మాట్లాడారు. ఆ పర్సన్ పేరు సిబి జార్జ్. ఇతను ఎంఈఏ సెక్రటరీ వెస్ట్ అనమాట. సో ఇతను ఇండియా తరపున అక్కడ మాట్లాడారు. సో అలా మాట్లాడుతున్న టైంలో ఆవిడ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. ఏంటంటే, ఎందుకు మేము మీ దేశాన్ని నమ్మాలి, మీ దేశంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వైలేట్ అవుతున్నాయి. సో వాటికి మీరు ఏం చేస్తున్నారో అలా వైలేట్ అవ్వకుండా ఉండేందుకు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రెస్ దగ్గరకు వచ్చి క్వశ్చన్స్ తీసుకుంటారు, ఈ క్వశ్చన్స్ అని కూడా అడిగారు. సో భారతదేశాన్ని ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్తారు. ఆయన చెప్తూ ఏంటంటే, అసలు ఇండియా యొక్క పొజిషన్ ఏంటో మీకు చెప్తాను నేను. ఇండియాలో బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి పాపులేషన్, రెండోది గవర్నమెంట్, మూడోది సోవర్నిటీ, నాలుగోది టెరిటరీ. అండ్ దీన్ని ఒక కంట్రీగా డిసైడ్ చేస్తుంది. అండ్ మేము ఎందుకు ప్రౌడ్ అంటే, మేము 5,000 సంవత్సరాల పురాతనమైన సివిలైజేషన్తో కూడుకున్న కంట్రీ ఇది, అండ్ కంటిన్యూస్ సివిలైజేషన్. అండ్ అంతేకాకుండా భారతదేశం ప్రపంచ దేశాలన్నింటికీ కూడా సహాయం చేసింది. కోవిడ్ టైంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు భారతదేశం మాత్రమే చాలా దేశాలకి అండగా నిలబడింది. మేమే దాక్కోలేదు, ఒక గుహలోకి వెళ్ళి తలదాచుకోలేదు, మేము ప్రపంచాన్ని కాపాడమని చెప్పలేదు, ప్రపంచం మొత్తానికి కూడా మేము హెల్పింగ్ హ్యాండ్స్ అయితే ఆఫర్ చేసాం. సో అందుకు మా మీద ఒక ట్రస్ట్ అయితే ఏర్పడిందని అయితే తెలియజేశారు. సో ఆ ట్రస్ట్ని అప్రిషియేట్ చేస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పాడు ఆయన. అయితే ఇలా చెబుతూ ఉన్న టైంలో ఆవిడ ఏంటంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తోంది. సో మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటే, నన్ను ఇంటరప్ట్ చేయకండి, నన్ను ఆన్సర్ చేయనియండి, నేను నాకు నచ్చినట్టు ఆన్సర్ చెప్తాను. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను దానికి ఎలా ఆన్సర్ చెప్పాలో అలా ఆన్సర్ చెప్తాను, మీకు నచ్చినట్టుగా నేనైతే ఆన్సర్ చెప్పనని చెప్పి ఆయన చెప్పాడు. సో బేసిక్గా అక్కడ కొంచెం టోన్ కొంచెం హార్ష్గా, కొంచెం సీరియస్గా చెప్పాడు. అందులో తప్పు అయితే లేదు, ఎందుకంటే ఆ జర్నలిస్ట్ కొంచెం రెచ్చగొట్టే విధంగా అడిగింది ఆవిడ.
సో, చాలామంది అడుగుతున్నారు ఇలా ఎందుకు, అలా ఎందుకు అని చెప్పి. మేము ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాలో 1/6 పాపులేషన్‌ని కలిగి ఉన్నాం. కానీ ప్రపంచంలో ఉన్న మొత్తం సమస్యల్లో 1/6 ప్రాబ్లమ్స్ భారతదేశంలో లేవు. అందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అండ్ మా కాన్స్టిట్యూషన్ బేసిక్‌గా ఫండమెంటల్ రైట్స్ ఇస్తది అందరికీ కూడా. ఆడవాళ్ళకి ఎప్పటినుంచో ఫండమెంటల్ రైట్స్ ఇచ్చాం మేము. మగవాళ్ళతో సమానంగా ఈక్వల్ రైట్స్ మేము 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇచ్చాము. మిగతా దేశాల్లాగా ఎప్పుడో చాలా ఏళ్ల తర్వాతో, ఎన్నో దశాబ్దాల తర్వాతో మేము వాళ్ళకి ఓట్ రైట్స్ గానీ, లేదంటే ఫండమెంటల్ రైట్స్ గానీ ఇవ్వలేదు. మేము స్వాతంత్రం వచ్చిన వెంటనే ఇచ్చాం మేము. అండ్ మేము ఈక్వాలిటీని నమ్ముతాము. మేము హ్యూమన్ రైట్స్‌ని నమ్ముతాము. ఒకవేళ ఏమైనా రైట్స్ వయలేట్ అయ్యాయి అని వాళ్ళు అభిప్రాయపడినట్టయితే వాళ్ళు కోర్టుకి గూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన మేము డెమోక్రసీగా ఉన్నందుకు మేము ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం అని చెప్తూ ఉంటే, ఆవిడ మధ్యలో దూరి ఇప్పుడు అదే క్వెషను అసలు ఫండమెంటల్ రైట్స్ కోసం ఎందుకని కోర్టు వరకు వెళ్ళాలి అని చెప్పి అడుగుతుందనమాట. సో, అక్కడ బేసిక్‌గా ఆయన ఒకటే చెప్పాడు. మీరు చాలా స్టోరీస్‌ని అల్లుకొని ఇక్కడికొచ్చారు. బేసిక్‌గా మీకు అందరికీ కూడా ఇండియాలో ఎలా ఉంటదో గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలీదు. ఇండియాలో కేవలం ఢిల్లీలోనే సుమారుగా 200 ఛానెల్స్ ఉన్నాయి. ఇంగ్లీషు, హిందీ అండ్ వేరే లాంగ్వేజెస్‌లో కలుపుకొని. అండ్ స్టేట్లు మారుతున్న కొద్దీ మన దగ్గర ఇలాగా లోకల్ ఛానెల్స్ ఎలాగో బోలెడు వస్తూనే ఉంటాయి. తెలుగుకి లోకల్ ఛానెల్స్ ఉంటాయి. హిందీకి తమిళ్‌కి ఉంటాయి, హిందీకి ఉంటాయి, మలయాళంకి ఉంటాయి, కన్నడకి ఉంటాయి, పంజాబీకి ఉంటాయి, అస్సామీస్‌కి ఉంటాయి, గుజరాతీకి ఉంటాయి, రాజస్థానీకి ఉంటాయి, బెంగాలీకి ఉంటాయి. రకరకాల భాషలకి రకరకాల లోకల్ ఛానెల్స్ అయితే ఉంటాయి ఆయా లాంగ్వేజెస్‌లో. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశాడాయన. సో, పీపుల్‌కి ఏంటంటే ఇండియా యొక్క స్కేల్ ఏంటనేది అర్థం కావట్లేదు. సో, వాళ్ళేంటంటే ఎక్కడో ఉన్న కొంతమంది ఇగ్నోరెంట్ ఎన్‌జీఓస్ రాసిన కొన్ని ఆర్టికల్స్‌నో, రిపోర్ట్స్‌నో చదివేసి ఇలాంటి క్వెషన్‌లు అడుగుతుంటారని చెప్పి ఆయన చెప్పాడనమాట. మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎందుకని ప్రెస్ దగ్గరకొచ్చి మాట్లాడట్లేదంటే, ఆయన మాట్లాడరు. భారతదేశం తరపున మాట్లాడడానికే కదా నేనొచ్చింది. నేను అందుకే వచ్చాను. నేను అదే చేస్తున్నాను. నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ అదే చేస్తాను. ఇక మీద కూడా కంటిన్యూ చేస్తాను. నేను మాట్లాడుతూనే ఉంటాను. మీరు అడగాలనుకుంటే నన్ను అడగొచ్చని చెప్పి ఆయనైతే చాలా క్లియర్‌గా చెప్పాడనమాట. కాకపోతే ఏంటంటే ఒక డచ్ జర్నలిస్ట్ ఉన్నాడు. అతని పేరు అశ్వంత్ నండ్రం. ఇతను డే వోల్క్స్క్రాంట్ అని ఒక న్యూస్ పేపర్‌కి సంబంధించిన పర్సన్. సో, ఆయన చెప్తున్నాడనమాట. నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఒక విజిట్ తర్వాత ఒక ట్రెడిషన్ ఉంటది. ప్రైమ్ మినిస్టర్స్ ఇద్దరు కూడా క్వెషన్స్‌కి అవైలబుల్ ఉంటారు. బట్ ఇవాళ అలా ఎందుకు జరగలేదో నాకు అర్థం కావట్లేదని చెప్పి చెప్పారనమాట. సో, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నార్వే యొక్క పాపులేషన్ ఎంతో తెలుసా? 5.7 మిలియన్. పోనీ రఫ్‌గా రౌండ్ ఫిగర్ చేసి 6 మిలియన్ అనుకుందాం. 60,00,000 నార్వే పాపులేషన్. 60,00,000 పాపులేషన్ యేసుకొని వాళ్ళు నంబర్ 1 ఫ్రీడమ్ కంట్రీ, ప్రెస్ ఫ్రీడమ్ ఉన్న కంట్రీ అని చెప్పి చెప్పుకోవడంలో వాళ్ళకైనా సిగ్గుండాలి. ఎందుకంటే అని కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు మీకు ఉంది అంటే సరిపోయినది వేరే విషయం. బట్ కంపేర్ చేసుకోకూడదు భారతదేశంతో. భారతదేశం 157 ప్లేస్‌లో ఉంది. పాలస్తీనాతో, క్యూబాతో పోటీ పడుతోంది అని చెప్పకూడదు. ఎందుకంటే అసలు ఆ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని అసలు భారతదేశంలో ఎవడు పట్టించుకోడు. గవర్నమెంట్‌లు పట్టించుకోవు, ఎవరు పట్టించుకోరు. అపోజిషన్ కూడా అసమానం పట్టించుకోద్దు దాన్ని. ఎందుకంటే వాళ్ళకి కొన్ని మీడియా పేజీలు ఉన్నాయి. వాళ్ళకి కొన్ని న్యూస్ ఛానెల్స్ ఉంటాయి. గవర్నమెంట్‌కి మీడియా పేజీలు ఉన్నాయి. గవర్నమెంట్‌కి న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. సో, ఎవరు పట్టించుకోరు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ భారతదేశపు జనాభా 1.47 బిలియన్ 147,00,00,000. వాళ్ళ దేశపు జనాభా ఎంటైర్ దేశపు జనాభా నార్వే జనాభా 6 మిలియన్. అంటే భారతదేశంలోని కొన్ని సిటీల పాపులేషన్ కంటే తక్కువ. హైదరాబాద్ పాపులేషన్ కంటే తక్కువ, ముంబై కంటే తక్కువ, ఢిల్లీ కంటే తక్కువ, బెంగుళూరు కంటే తక్కువ, పుణె కంటే తక్కువ. ఇలా సిటీల కంటే కూడా తక్కువ పాపులేషన్ కలిగి ఉంది. స్టేట్లు ఏమంటారు యూనియన్ టెరిటరీలు పక్కన పెట్టండి. సిటీల పాపులేషన్ కంటే కూడా తక్కువ ఉన్న ఒక దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఉండడం చాలా కామన్. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ నడిచే విధానం వేరుంటది. అక్కడ అపోజిషన్ నడిచే విధానం వేరుంటది. అక్కడ పీపుల్ అర్థం చేసుకునే విధానం వేరుంటది. ఇక్కడ పీపుల్ వేరు, ఇక్కడ గవర్నమెంట్ వేరు, ఇక్కడ అపోజిషన్ వేరు. అక్కడ పీపుల్ రూల్స్ పెడితే పాటిస్తారు. ఇక్కడ రూల్స్ పెడితే పాటిస్తారా? ఖచ్చితంగా ఒక లేన్ డిసిప్లిన్ పాటించాలి. లేన్ డిసిప్లిన్ పాటించకపోతే మీకు 2,000 ఫైన్ ఏస్తాం, 5,000 ఫైన్ ఏస్తాం అంటే ఎవరైనా అసలు రోడ్ల మీదకి వస్తారా? ఇంకా వాళ్ళే ధర్నాలు చేస్తారు. వాళ్ళే రాస్తారోకోలు చేస్తారు. భరత్ అనే నేను సినిమాలో లాగా రాంగ్ రూట్‌లోకి వస్తే 30,000, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే 25,000 అని చెప్పి గనక ఎవరైనా పెట్టారంటే ఇక్కడ రాత్రికి రాత్రి రాస్తారోకోలు అయిపోతాయి. ధర్నాలు జరుగుతాయి. రైలు రోకోలు జరుగుతాయి. అన్నీ జరుగుతాయి అనమాట ఇక్కడ రాత్రికి రాత్రి. రూల్స్ పాటించండి అంటే ఇక్కడ గొడవలు జరుగుతాయి. అంతే ఇక్కడ అదే జరుగుతది. సో, భారతదేశం పరిస్థితి వాళ్ళకి అర్థం కాదు. భారతదేశంలో ఉన్న జనాభాని అసలు వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా. నిజంగానే 147 కోట్ల ప్రజల తాలూకు అభిప్రాయాలు తెలుసుకొని ఇక్కడ ప్రెస్‌కి ఫ్రీడమ్ ఉందా లేదా అనేది అర్థం చేసుకునే స్థాయిలో ప్రపంచంలోని ఏ ఆర్గనైజేషన్ కూడా లేదు.
అది ఏదైనా సరే, అది అమెరికన్ ఆర్గనైజేషన్ అవని, డచ్ ఆర్గనైజేషన్ అవని, ఇంకోటవని ఏదైనా సరే అసలు ఆ స్థాయిలో లేదు. సో 60 లక్షల మంది జనాభా ఉన్నదానికి తగ్గట్టుగా అక్కడ గవర్నమెంట్ బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే ఉన్నదే తక్కువ జనాభా కాబట్టి ప్రాబ్లం లేదు. అక్కడ అసలు బేసిక్‌గా దేనికి కూడా ఇబ్బందే లేదు అసలు. ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అంటున్నారు. ఇప్పుడు బేసిక్‌గా ఇక్కడ ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఢిల్లీలో మెట్రో స్టేషన్‌లో ఒక ముసలతను, ఒక ముస్లిం అతను ఆహ్, అక్కడ అక్కడ మెట్రో లిఫ్ట్ దగ్గర టాయిలెట్ పోసేస్తున్నాడు. మెట్రోకి. మెట్రో లిఫ్ట్ దగ్గర టాయిలెట్ పోయాల్సిన అవసరం ఏముంది? కింద టాయిలెట్స్ ఉంటాయిగా మెట్రో కింద. అక్కడికెళ్ళి పోసుకోవచ్చుగా. లేదు. మెట్రో పైన ట్రైన్ వస్తుంది. ట్రైన్ పక్కన లిఫ్ట్ ఉంటది కదా! అక్కడ. ఆ ఫ్లోర్‌లో పోసేస్తున్నాడు మొత్తం. సో, ఇప్పుడు దీన్ని క్వెషన్ చేస్తేనేమో దీన్ని ఒక ఇద్దరు అమ్మాయిలు వీడియో తీసి క్వెషన్ చేసి మాట్లాడితే, దీన్ని కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఏ రకంగా అంటే వయసులో పెద్దాయన, ఆమెకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో, ఆపుకోలేరు. సో, దాన్ని కూడా ఎందుకని కమ్యూనల్ యాంగిల్‌లో చూస్తున్నారు. ఇక్కడ మైనారిటీల మీద భారతదేశంలో ఈ అణిచివేత ఎక్కువైపోయింది. అది ఇది అని చెప్పి మొదలుపెట్టారు మళ్ళీ. అంటే ప్రాబ్లమ్ ఏందంటే అక్కడ అది ఫండమెంటల్ రైట్ కాదు కదా అది. అది ఫండమెంటల్ రైట్ పక్కన పెట్టండి. కామన్ సెన్స్ కూడా కాదు. సివిక్ సెన్స్ అసలు లేనట్టే, అది వేరే విషయం. సివిక్ సెన్స్, ఫండమెంటల్ రైట్స్ ఇయన్నీ పక్కన పెట్టండి. కామన్ సెన్స్ కూడా కాదది. అది కూడా లేదు. కానీ దాన్ని కూడా సమర్థించే బ్యాచ్ ఒకటుంది సోషల్ మీడియాలో. సో, ఇలాంటి ఒక సమాజంలో మనం నివసిస్తున్నాం. సో, అలాంటప్పుడు ఏంటంటే వీ డోంట్ నీడ్ టు ఫైట్ ఫర్ ప్రెస్ రైట్స్. ప్రెస్ యొక్క రైట్స్ గురించి ఫైట్ చేయాల్సిన అవసరంలో అలాంటి పరిస్థితుల్లో లేము. సో, జనరల్‌గా ఇప్పుడు ప్రెస్ బేసిక్‌గా చాలా వరకు ఒక అతన్ని నేను ఒక వీడియో చూశాను హిందీలోనే. ఒక న్యూస్ జర్నలిస్ట్ కంటిన్యూస్‌గా ఎయిర్‌పోర్ట్ దగ్గర షంటుతా ఉంటాడు. కంటిన్యూస్‌గా దొక్కుతూ ఉంటాడు. అతనేమో నేను చెప్పనని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చెప్పనని చెప్పి వెళ్ళిపోతారు. అయినా అడుగుతాడు. చెప్పనన్నా అడుగుతాడు. అయినా అడుగుతుంటాడు. అడుగుతూనే ఉంటాడు. అయినా కూడా అతను ఆన్సర్ చెప్పాలని చెప్పి అతనికి ఎంత ఇంట్రెస్ట్ లేకపోయినా, ఎంత స్ట్రగుల్‌లో ఉన్నా, ఎంత స్ట్రెస్‌లో ఉన్నా, ఎంత హెల్త్ బాగోకపోయినా ఈళ్ళకి చెప్పేయాలి ఆన్సర్. సో, అలాంటి కైండ్ ఆఫ్ ప్రెస్ ఉంది ఇక్కడ. సో, ఇలాగ ప్రెస్ బేసిక్‌గా డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తోంది. సో, ప్రెస్ ఇక్కడ చాలా వరస్ట్‌గా ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఇలాగే ఉంటది ఇక్కడ. ఇంక దానికి ఎవడేం చేయలేడు. సో, ఇక్కడ ప్రెస్ కూడా బేసిక్‌గా చట్టం, న్యాయం, ధర్మం, ప్రెస్సు 4 పిల్లర్స్ అంటారు. అంటే జర్నలిజం. ఇక్కడ అలా ఉండదు. సో, అది ఆవిడకి అర్థం కాక ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడుకుంటుంది. సో, డచ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తది. అది గుర్తుపెట్టుకోవాలి. డచ్ జర్నలిజం, ఇండియన్ జర్నలిజం ఒకటి కాదు. సో, ఇండియన్ జర్నలిజం ఎప్పుడు కూడా క్వైట్ డిఫరెంట్ ఉంటది. క్వైట్ ఆపోజిట్ ఉంటది. బికాస్ ఆఫ్ ద పాపులేషన్, బికాస్ ఆఫ్ ద స్కేల్, బికాస్ ఆఫ్ ద ఏమంటారు సిట్యుయేషన్స్ అంతే. ఇక్కడ సిట్యుయేషన్స్ డిఫరెంట్ కంప్లీట్‌గా. అది వాళ్ళకి అర్థం కాదంతే. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జోర్స్ మధ్య నాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.